న్యూఢిల్లీ రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు జరిగిన 17వ నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్ బాక్సింగ్ పోటీల్లో కంకిపాటి తన్వీర్ 80 కేజీల, పీతల సాగర్ 60 కేజీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించారు. ఈ సందర్భంగా ఇరువురు మీడియాతో మాట్లాడుతూ రాజు ఎన్కేఎం బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖపట్నం శ్రీహరిపురం కోరమండల్ కాలనీ గ్రౌండ్ లో బాక్సింగ్ బుజ్జి అలియాస్ భాస్కర్ రావు దగ్గర గత 10 సంవత్సరాలుగా బాక్సింగ్ లో శిక్షణ తీసుకొని బంగారు పతకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని, బాక్సింగ్ లో కఠోరమైన శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో బాక్సింగ్ నేర్పడం వల్ల ఈరోజు నేషనల్ బాక్సింగ్ షిప్ గోల్డ్ మెడల్ సాధించడం మాకు గర్వంగా ఉందని అన్నారు. అనంతరం బాక్సింగ్ కోచ్ బుజ్జి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా 200 నుంచి 300 మంది బాక్సర్లకు కోచింగ్ ఇచ్చి డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్స్, అవార్డులు, షీల్డ్ గెలుపొందారని అన్నారు. అంతేకాకుండా మా బాక్సింగ్ క్లబ్లో విజేతలుగా గెలుపొందిన సుమారు 40 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం మా బాక్సింగ్ క్లబ్ ప్రత్యేకత అని తెలిపారు. అంతేకాకుండా ఢిల్లీలో నేషనల్ బాక్సింగ్ పోటీలో గెలుపొందిన తన్వీర్ సాగర్ గోల్డ్ మెడల్ సాధించడం మా క్లబ్తో పాటు మాకు కూడా పేరు తెచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు ఇప్పటి నుంచి కఠోర శిక్షణ ఇస్తున్నామని అన్నారు. పేరు తన్వీర్ కంకిపాటి తన్వీర్. మా గురుగారి పేరు భాస్కర్ రావు, బుజ్జి అని పిలుస్తారు. నేను వైజాగ్ నుంచి నాకు కోరమండల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి బాక్సింగ్. నేను ఈరోజుకి మా గురుగారి శిక్షణ వల్ల నేను నేషనల్స్ కొట్టగలిగాను. అండ్ అలాగే నా ద్వారా మా గురుగారు చేసిన శిక్షణ ద్వారా నేను ఇంకా ఎంతోమంది పిల్లలు ఇంకా అలాగే మమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి కొడతారు. ఇంకా నేషనల్స్ ఇంకా చాలామంది ఇంకా మా పిల్లలు ఉన్నారు మా క్లబ్ నుంచి. అలాగే మేము ఇలాగ నేషనల్స్కి ఇంకా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా ఎక్కువ మెడల్స్ కొడతాము. ఇప్పుడు ప్రెజెంట్ మీరు నేషనల్ ఎక్కడ కొట్టారు? ఏ రాష్ట్రంలో కొట్టారు? ఎక్కడ? ఢిల్లీలో కొట్టాము మేము నేషనల్స్. రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అయింది. అది 5వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు జరిగింది. అది 17వ నేషనల్గా స్టార్ట్ అయింది. 17వ నేషనల్గా అయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అవుట్ ఆఫ్లో పెడతారు. డేట్, ప్లేస్ ఫిక్స్ చేయలేదు. ఇంకా 3 నెలలు టైం ఇచ్చారు మాకు. నేను ఇక మా కోచ్ బాక్సింగ్ బుజ్జి అతని దగ్గర నేను శిక్షణ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను గత 10 సంవత్సరాల నుండి నేర్చుకుంటున్నాను. మా గురువుగారు శిక్షణ ద్వారా నేను ఈరోజు నేషనల్ గోల్డ్ మెడల్ సాధించాను. ఇంకా నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. దీని ద్వారా నేను ఇంకా బుజ్జిగా కోచింగ్ తీసుకొని ఇంటర్నేషనల్లో కూడా మెడల్ సాధిస్తానని అనుకుంటున్నాను.